సినిమాలో చిన్న చిన్న లాజిక్స్ ని ఎవరైతే పక్కన పెట్టి మూవీస్ చూస్తారో వాళ్ళే సినిమాని ఎంజాయ్ చేయగలరు. లాజిక్స్ పట్టించుకుంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అవుతారు. కూలీ సినిమా ట్రైలర్ బ్రేక్ డౌన్ అని ఎవరైతే సొల్లు వీడియోస్ చేసుకున్నారో అందరూ కూడా ఎర్రిపప్పలయ్యారు. ఏదో సైంటిస్ట్ లా ఫీల్ అయిపోయారు ఒక్కొక్కరు. ఇంకా సినిమా విషయానికి వస్తే నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. విక్రమ్ అండ్ ఖైదీ రేంజ్ లో ఊహించుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇంకా సైమన్ క్యారెక్టర్ ని నాగార్జున గారే చేయాలా అంటే అంత స్కోప్ ఉందా అంటే. హలో, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ సినిమాకి ముగ్గురు హీరోలు. ఒకరు లోకేష్ కనకరాజ్ అండ్ రజనీకాంత్ గారు అయితే ఇంకో హీరో అనిరుద్ధ్. ఈ మూవీకి అనిరుద్ధ్ కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేసుంటే అవుట్పుట్ ఇలా ఉండేది కాదు. ట్రైలర్ లో చూపించిన ఆ చైర్ ని చూసి చాలా రకాల ఫ్యాన్ థియరీస్ పుట్టుకొచ్చాయి. కానీ అవన్నీ కూడా యూజ్లెస్. సినిమా స్టార్ట్ అవడం చాలా బాగా స్టార్ట్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ బానే ఉంది, కాకపోతే అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టింది. ఇంటర్వెల్ కి ముందు నుంచి చాలా పికప్ అయింది సినిమా. ఇంకా సెకండ్ హాఫ్ ని ఇంట్రెస్టింగ్ గానే తీసుకెళ్లారు చిన్న చిన్న ట్విస్టులు పెట్టుకొని. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక మంచి యాక్షన్ బ్లాక్ పెట్టారు దేవా మ్యాన్షన్ లో. ఆ ఫైట్ మాత్రం చాలా బాగుంది. ఈ మూవీలో సైమన్ గా యాక్ట్ చేసిన నాగార్జున గారు బాగానే చేశారు, కానీ ఆ క్యారెక్టర్ కి నాగార్జున గారు అవసరమా? వేరే ఎవరైనా పర్లేదు, అంత స్పెషల్ క్యారెక్టర్ కాదు అది. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను నాగార్జున గారి క్యారెక్టర్ తో. అలాగే శృతి హాసన్ బాగానే చేసింది, కానీ తెలుగు డబ్బింగ్ దబ్బేసింది. ఈ మూవీలో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం శోభిన్. ఎరగొట్టేశాడు తన యాక్టింగ్ తో. అసలు మామూలుగా లేదు తన యాక్టింగ్, చాలా బాగా చేశాడు. ఇంకా సత్యరాజ్ గారు ఓకే, ఉన్నంతలో బాగానే చేశారు. ఈ మూవీలో 2 బిగ్ క్యామియోస్ ఉన్నాయి, అందరికీ తెలిసిందే. అందులో ఉపేంద్ర గారి క్యామియో ఎంట్రీ మాత్రం చాలా బాగుంది, థియేటర్ దద్దరిల్లింది. అలాగే అమీర్ ఖాన్ గారి క్యామియో కూడా పర్లేదు, బానే ఉంది. ఇంకా రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఊరికే అయిపోరుగా సూపర్ స్టార్లు. తన లుక్స్, తన యాక్టింగ్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో డీఏజింగ్ టెక్నిక్ వాడారు, అది కూడా చాలా బాగా సెట్ అయింది. అంత పెద్ద సూపర్ స్టారే తన ఏజ్ కి తగ్గ రోల్స్ వేసుకుంటూ మాస్ ఇమేజ్ ని బాగా మెయింటైన్ చేస్తుంటే, మన తెలుగు సీనియర్ హీరోస్ మాత్రం ఇంకా రొటీన్ రొట్ట రోల్స్ చేసుకుంటూ ఉన్నారు. ఫ్యాన్స్ కూడా అలానే ఉన్నారు, ఎవరిని ఏమనలేం. ఇంకా అనిరుద్ధ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మూవీలో నార్మల్ సీన్స్ ని కూడా తన బీజిఎం తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. చాలా ప్లస్ అయింది ఈ మూవీకి తన మ్యూజిక్. ఇంకా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మంచి స్టోరీ తీసుకున్నారు, లాస్ట్ వరకు ఎంగేజింగ్ గానే చెప్పారు తన స్క్రీన్ ప్లే తో. కాకపోతే అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టించారు. ఇంటర్వెల్ సీన్ ఓ రేంజ్ లో ఉంటది అన్నాడు, కానీ నాకైతే ఏం అనిపించలేదు, జస్ట్ నార్మల్ అనిపించింది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఖైదీ, విక్రమ్ ఆ రేంజ్ లో ఊహించుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళండి, సినిమా నచ్చుతుంది. ఈ మూవీతో తమిళ ఇండస్ట్రీ 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్తుందా అంటే కొంచెం కష్టమే.